ఇప్పుడు సామాన్యంగా ప్రజలు వాడుక భాషలో బంజరు భూమి సాగు చేస్తూ ఉన్నాము అని అంటూ ఉంటారు. ఆ బంజరు భూములు అంటే ఏమి, అది వివరంగా తెలుసుకోవాలనుకుంటా ఉన్నాము. అంటే బంజరు భూముల్లో రైతులు సుమారు 10-15 ఏళ్ళుగా సాగు చేసుకుంటూ ఉంటారు, కానీ వాటికి పట్టాలు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే తహసీల్దార్ వారికి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అతనికి ఆ భూమిని బంజరులో మళ్ళీ రకాలు ఉంటాయి. అతను చేసేటువంటి భూమి ఎటువంటి రకము, శిస్తు కట్టిన బంజరు, శిస్తు కట్టని బంజరు అని ఉంటాయి. శిస్తు కట్టని బంజరును EAW లేదంటే రెవెన్యూ పరిభాషలో గయాలు భూములు అని అంటాము. ఆ గయాలు భూములను AWDగా మారుస్తారు. AWD అంటే ఇంగ్లీష్లో అన్అసెస్డ్ వేస్ట్ అని అంటాం అన్నమాట. అంటే అది శిస్తు కట్టిన బంజరు కింద ట్రీట్ చేస్తాం. అదంటే ప్రపోజల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ ప్రపోజల్స్ రాసి వాళ్ళకి ఆ రైతుకు ఆ సాగు అనుభవంలో ఎంత ఉందో అదంతా కొలత వేసి సర్వేని పంపించి అదంతా కొలత వేసి ఒక స్కెచ్ని తయారు చేస్తారు. ఆ గయాల భూమి వచ్చేసి 100-200 ఎకరాల వరకు ఉంటుంది. కానీ ఈ దరఖాస్తు పెట్టినటువంటి వ్యక్తి ఎంత భూమి సాగు చేస్తున్నాడో అదంతా కూడా 4 పక్కల కొలత కొలిచి దానికి ఒక బై నెంబర్ అనేది ఇస్తారు. సర్వే నెంబరు ఇచ్చి దాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళంతా DKT ప్రపోజల్స్ తయారు చేసి దాన్ని రైతులకు పట్టా ఇస్తారనమాట. ఆ విధంగా చేసేటువంటి బంజరును 2 రకాల బంజరు ఉంటాం. దాన్ని AWDగా మార్చాలంటే శిస్తు కట్టిన బంజరుగా మార్చిన తర్వాతనే అది ఇస్తారు. అదేం చేస్తారంటే దరఖాస్తు రిజిస్టర్లో ఎంట్రీ వేసి దాని యొక్క సీరియల్ నెంబర్ను పట్టా నెంబర్గా ఇస్తారు. దాంట్లో ఏముంటుంది, యజమాని పేరు, సర్వే నెంబరు, విస్తీర్ణము, కట్టవలసిన శిస్తు మొదలైన వివరాలన్నీ అందులో ఉంటాయి అన్నమాట. వాటిని బంజరు భూములు అంటారు.